హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జి ఫ్యామిలీ జర్నీ. తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించవలసిన క్షేత్రం 17వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం చిత్తూరు జిల్లా పేరూరు కొండపై ఒకలామాత టెంపుల్ ఉందండి. కలియుగంలో విష్ణు అవతారంగా భావించబడుతున్న వెంకటేశ్వరుని పెంచి పోషించిన తల్లి ఈమె యశోద అవతారంగా చెప్పబడుతుందండి. ద్వాపర యుగంలో తల్లి యశోదకు శ్రీకృష్ణుడు ఇచ్చిన వరం ఫలితంగానే కలియుగంలో శ్రీనివాసుడిగా అవతరించిన వకులాదేవి చేతుల మీదుగా వివాహం జరిపించుకున్నాడంట. శ్రీ విష్ణు భగవానుడు పొత్తిళ్ల నుంచి శ్రీకృష్ణుని పెంచి పోషించిన మాతృమూర్తి యశోదాదేవి. చిన్నప్పటి నుంచి ఎందరో రాక్షసుల్ని సంహరించిన శ్రీకృష్ణుడు లీలల్ని మహిమల్ని కనులారా చూసి ఆనందించింది యశోదాదేవి. అయినా యశోదాదేవికి తనివి తీరలేదు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడే అని తెలియని యశోద రాక్షసుల వలన శ్రీకృష్ణుడికి ఎక్కడైనా కీడు కలుగుతుందోనని మనసు తల్లడిల్లేదండి. తను మనసైతే తల్లడిల్లుతూ ఉండేదంట. పురాణాలు చెప్తున్నాయి. చిన్నారి కన్నయ్యకు ఏ ఆపద కలుగుతుందోనని నిరంతరం బాధపడుతూ ఉండేదంట. అష్ట కష్టాలు పడి పెంచి పోషించి పెద్ద చేసిన యశోద అయితే కంసుని వదనంతరం శ్రీకృష్ణుడు తన అసలు తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల దగ్గరకు చేరాడండి. తల్లిదండ్రుల దగ్గరే శ్రీకృష్ణుని వివాహ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. చిన్నప్పటి నుంచి పెంచి పోషించి పెద్ద చేసిన తాను శ్రీకృష్ణునికి వివాహాన్ని స్వయంభుగా చేసి సంతోషించలేకపోయానని భాగ్యానికి నోచుకోలేదు అని నేను ఈ భాగ్యానికి నోచుకోలేదు కదా అని చింతిస్తున్న యశోదామాత మనసు తెలుసుకున్న శ్రీకృష్ణుడు పరమాత్మ, అమ్మ నువ్వు ఏమాత్రం చింతించవలసిన పని లేదు అని భరోసా ఇచ్చాడు. మాతృమూర్తి బాధపడితే ఈ కృష్ణునికి మనుగడే లేదు అంటూ యశోదను ఓదార్చాడు. నన్ను పెంచి పోషించినందుకు స్వయంభుగా నీవే నాకు వివాహాన్ని చేసి సంతోషించే భాగ్యాన్ని కలిగిస్తున్నాను అంటూ అభయం ఇచ్చాడు. అది ఈ ద్వాపర యుగంలో కాదు, తరువాత వచ్చే కలియుగంలో అని వరమిచ్చాడు. శ్రీకృష్ణుడు ఇచ్చిన వరంతో కలియుగంలో యశోదాదేవి ఒకలామాతల వెంకటాచల శిఖరాలపై యోగినిగా తపస్సు ఆచరిస్తూ ఉండగా శ్రీవారు ప్రత్యక్షమయ్యారు. అలా స్వామివారు ఆలనా పాలన చూసిన ఒకలామాత పద్మావతీదేవిని ఇచ్చి స్వయంభుగా వివాహం చేసింది. అలా యశోదాదేవి కలియుగంలో ఒకలామాతలా మారిన తను కోరికను నెరవేర్చుకుంది. గత కొన్ని సంవత్సరాలకు ముందు ఒకలామాత ఆలయంలో గంట కొట్టిన తర్వాతనే శ్రీవారికి నైవేద్యం పెట్టేవారండి. ప్రసిద్ధి చెందింది. పేరూరు కొండపై పెద్ద ఒకలామాత ఆలయం ఉంది. ఒకలామాత ఆలయంలోని పెద్ద గంట కొడితే తిరుమలగిరిపై ఆ గంట వినబడేదండి. అలా ఎంతో చారిత్రక కట్టడం ఒకలాదేవి ఆలయం ఇన్ని రోజులు శిలావస్థలో ఉన్నదండి. శిలావస్థలో ఉన్న దేవాలయం ఇప్పుడే మళ్ళీ అభివృద్ధి చెందుతుంది. అయితే తిరుమలగిరిలో ఒకలామాత 2 ఆలయాలు ఉన్నాయి. మీకు తెలుసా? మొదటిది వచ్చేసి తిరుమలలోని కపిల తీర్థం దగ్గర ఉన్నటువంటి మాలాడి గుండం దగ్గర ఉంది. రెండవది వచ్చేసి శ్రీవారి ప్రధాన ఆలయంలో విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయ దిశలో ఉన్న వంటగదిలో ఉందండి. వంటగదిని పోటు అంటారని కూడా తెలుసు కదా. పోటులో ఉన్న ఒకలాదేవి దగ్గర నుండి తన కొడుకుకి కావలసినంత తినుబండరాలు శుచిగా శుభ్రంగా వండిస్తుందని అంటారు. అంతేకాదు ఒకలామాత బంగారు తులసి పత్రహారం ఒకలామాతలా మారి శ్రీవారి మెడలో చేరిందని కూడా అంటారండి. దేవతల తల్లి అతిథి విష్ణుమూర్తి తన కొడుకు కావాలని తలించిందని తన భర్త అయిన కౌశివ ప్రజాపతితో కలిసి 1000 సంవత్సరాలు తపస్సు చేయగా విష్ణుమూర్తి
వామన అవతారంగా అతిథిదేవి గర్భంలో భాద్రపద శుక్ల ద్వాదశి నాడు జన్మించాడండి. పుట్టడంతోనే ఒక చేతిలో ఏమో కమండలం, మరొక చేతిలో గొడుగుతో 5 సంవత్సరాల పిల్లవాడిలా పుట్టి బలిచక్రవర్తి చేసే యాగశాల వైపు వెళ్ళడం ఆరంభించాడంటండి. కన్న కొడుకు తీరుతో తల్లడిల్లిన ఆ తల్లి పుట్టడంతోనే అలా వెళ్ళిపోయాడు. కనీసం గోరుముద్దలైనా తినిపించలేదు. ఏమైందబ్బా, ఇంతలా ఎందుకు ఇట్లా అని చెప్పేసి నా ఫలితం ఏమైంది అని బాధపడింది. దీంతో అమ్మ, అందుకు విచారపడకు, త్రేతాయుగంలో నీ కోరిక తీరుస్తాను అని వామనుడు మాట ఇచ్చాడు. త్రేతాయుగంలో రామావతారంలో అతిథి శబరిగా కనిపిస్తుంది. క్రిత జన్మలో విష్ణుమూర్తి తనకిచ్చిన మాట కోసం ఎదురు చూస్తుంది. రాముడు శబరి మాత ఇచ్చిన పళ్ళని మాట నిలబెట్టుకుంటాడు. మళ్ళీ శబరి భద్రత కనీసం నాతో కలిసి కొన్ని రోజులైనా నా దగ్గర ఉండవా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీంతో రాముడు, తల్లి నీ కోరిక ద్వాపర యుగంలో తీరుస్తాను అంటూ బయలుదేరుతాడు. ద్వాపర యుగంలో అతిథి యశోదగా పునర్జన్మనందుతుంది. పరిస్థితుల ప్రభావం చేత తన కొడుకు కొంతకాలం దూరంగా ఉన్నా తిరిగి తన దగ్గరకే వచ్చాడని శ్రీకృష్ణ వారిని కానీ ఇంకా తన మనసులో వెలితి మాత్రం మిగిలిపోయింది. అష్టభార్యల్ని కట్టుకున్న అవేవి తన సమక్షంలో జరగలేదని తల్లి బాధపడుతున్న బాధను గమనించిన శ్రీకృష్ణుడు ఆమె కోరికను కలియుగంలో తీరుస్తానని మాట ఇచ్చాడు. కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా అవతారం ఎత్తిన సమయంలో వకులాదేవి జన్మనిస్తుంది. వకులాదేవి తన కొడుకు శ్రీనివాసుని పెళ్లి అంగరంగ వైభవంగా తన ఆధ్వర్యంలో జరిపించుకోవాలి అని జరిపించి యుగయుగాలు తన కోరిక తీర్చుకోవాలనుకొని స్వామివారికి ఆ యుగంలో పెళ్లి జరిపించి తన యుగయుగాల కోరికను తీర్చుకుందండి.